నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కూటమి కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన నెల్లూరు రుద్రమదేవి వేమిరెడ్డి ప్రశాంత్కి అభినందనలు తెలియజేసిన నాయకులు కిషోర్ గున్కుల మరియు జన సైనికులు. సూటిపోటి మాటలు అంటున్న అక్రమార్కులపై తిరగబడి అమోఘమైన మెజార్టీతో గెలుపొందిన నెల్లూరు జిల్లా రుద్రమదేవి సూటిపోటి మాటలు అంటున్న అక్రమార్కులపై తిరగబడి అమోఘమైన మెజార్టీతో గెలుపొందిన నెల్లూరు జిల్లా రుద్రమదేవి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్కి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపి కనీస వసతులు లేక దోపిడీకి గురవుతున్న కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు జీరో నుంచి హీరో వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునే వారే లేరు. చాలా సార్లు మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు రేంజ్ వేరు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ ఎంపీలు కీలకం కావడంతో పసుపు దళపతికి ప్రాధాన్యత పెరిగింది. తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీ పక్కనే సిబిఎన్ కూర్చున్నారు. దేశ రాజధానిలో మీడియా కూడా ఆయన చుట్టే తిరుగుతోంది. ప్రజలు దేన్నైనా క్షమిస్తారు కానీ అహంకారాన్ని మాత్రం ఒప్పుకోరు. ఇటు తెలంగాణ ప్రజలైనా సరే, అటు ఆంధ్ర ప్రజలైనా సరే, ఈ ఇద్దరి నాయకుల అహంకారాన్ని ప్రజలు గుర్తించి ఓటు రూపంలో సమాధానం చెప్పారు. ప్రజలకు నెత్తిన పెట్టుకోవడం తెలుసు. అధికార మదమెక్కి అహంకారం ఎక్కువైతే నెత్తి నుండి తీసి నేలకు కొట్టడం కూడా తెలుసు. అదే తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఇప్పుడు చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్లోని భారీ మెజార్టీతో గెలుపొందిన పాణ్యం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన గౌరవ సభ్యురాలు గౌరీ చరితకు డిక్లరేషన్ పత్రం అందజేద్దాం. ఈ విజయం ప్రజాస్వామ్యం సాధించిన విజయం. అభివృద్ధి లేని సంక్షేమం మాకొద్దు అంటూ ప్రజలు ముక్తకంఠంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. సీట్లు 21 అని ఎద్దేవా చేసిన వైసీపీ నాయకులు మేము పోటీ చేసింది దానిలో సగం స్థానాలు కనీసం ప్రతిపక్షంగా నిలబడడానికి అర్హత అయిన స్థానాలు కూడా గెలవలేకపోయారు. నోటికి వచ్చినట్టు మాట్లాడే మంత్రులకు ప్రజలందరూ సరైన బుద్ధి చెప్పారు. లక్షల మంది అభిమానులు ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ పరివారంతో అడుగుపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రిజల్ట్ చూసినట్లయితే ప్రజలు సాధించిన విజయం, అభివృద్ధి లేని సంక్షేమం మాకొద్దంటూ ప్రజలందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొట్టారు. ఇన్ని సీట్లైనా దెప్పి పొడిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ 21 స్థానాల్లో మేము పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా గెలిచే పరిధిలో ఉన్నాము. దానిలో సగం కూడా గెలవలేని వైఎస్ఆర్సీపీ పార్టీ లేని పోని మాటలని ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. గుర్తుంది కదా జగన్, పాతాళానికి తొక్కడమే జనసేన పార్టీని, జగన్ని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. ఈరోజు ప్రజలందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడే మంత్రుల్ని తరిమి కొట్టారు. ఎక్కడ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ గెలిచిన పరిస్థితి లేదు. కనీసం ప్రతిపక్షంగా కూడా నిలుచుకునేందుకు అర్హత లేకుండా చేశారు. ఇది ప్రజా తీర్పు, ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి కాంక్షించిన ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈరోజు శుభదినం. లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఎప్పుడు పోతారని ఎదురు చూస్తున్న శుభదినం ఈరోజు. దాదాపుగా 72,000 ఓట్ల మెజారిటీతో తన పరివారంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటి అడుగు ముందుకు పెడుతున్నారు. గేటు తాకనివ్వనని ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పారిపోతున్నారు. విదేశాలకు ఎక్కడ పారిపోతున్నారో కూడా తెలియదు. రేపటి రోజున 144 సెక్షన్ అమల్లో ఉంది. మరికొంతమంది పేర్లు మార్చుకునే రోజులు ఉన్నాయి. పద్మనాభరెడ్డిగా ఈరోజు నామకరణం చేస్తున్నాం. రేపు పంతులను కూడా తీసుకొచ్చి ఆ నామకరణ మహోత్సవాన్ని కూడా మేము పద్మనాభరెడ్డి గారికి ఉత్సవంగా చేస్తాం. ఇంటి పేరు ఆయన ఇష్టం. కేడి, వైఎస్ ఈ రెండిట్లో మీరే ఎత్తుక్కోవచ్చు. వైఎస్ అంటే మీకు నచ్చిన నాయకులు, కేడి అంటే కాపు ద్రోహి. ఈ రెండిట్లో దేన్ని కూడా మీ ఇష్టం వచ్చిందని సర్నేమ్గా ఎత్తుక్కోవచ్చు. దాదాపుగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో మాకందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో జవాబుదారాన్ని గుర్తిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుకునే ప్రవర్తన కట్టడి చేస్తూ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిపోతున్నారు. చరిత్రలో ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా ఒక 24 గంటల గ్యాప్ తీసుకొని మా వేడుకలు నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటాను. జై జనసేన, జై హింద్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. టీడీపీ స్టేట్ వారియర్ నేత ఉల్లి వెంకట సుబ్బయ్యకు ప్రముఖులు సన్మానం.
ఆలగడ్డ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వారియర్ సభ్యులు పుల్లి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మండల టీడీపీ కన్వీనర్ మాజీ ఎంపీపీ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని మరియు టీడీపీ యువనేత గుంపురమానుదిన్న ఎంపీటీసీ కందూరు మోహన్ రెడ్డిని పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు. భూమా అఖిలప్రియ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి సమయానికి నిద్రాహారాలు మరచి శ్రమించి కష్టపడి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఉల్లి వెంకట సుబ్బయ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉల్లి బ్రదర్స్ మధ్యలో సుబ్బరాయుడు, పెదరాయుడు, మద్దిలేటి నవీన్ కుమార్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో లక్షల మందికి ఆసరా ఇచ్చిన, చేయూత అందించిన, 1/2 కోటి మంది రైతులకు భరోసా ఇచ్చిన ఇవాల్టి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు నడిపే డ్రైవర్లను వాహన మిత్ర నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నాయి బ్రాహ్మణులకు ఎన్ని లక్షల మందికి ఇంతింత మంచి చేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలుపొందిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చెడ్డారెడ్డికి నియోజకవర్గ స్థాయి నేతలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పాణ్యం నియోజకవర్గం కూటమి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీమతి గౌరీ చెడ్డారెడ్డిని నియోజకవర్గ స్థాయిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరీ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి గౌరీ చెడత వెంకటరెడ్డి దంపతులను మరియు యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి భారీ గజమాలతో పూల బొకేలు, స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మీ ఆయన బాగుంటే కదా నాకు సైడ్ చూడేటా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో రెండో అత్యధిక మెజార్టీ సాధించిన శ్రీ పొంగూరు నారాయణ విజయం నెల్లూరు సిటీకే కాదు రాష్ట్రానికే ఎంతో అవసరం. రాజధాని లేక అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారి సేవలు అవసరమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నివాసం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన విజయోత్సవ సంబరాలు. స్థానిక నంద్యాల పట్టణంలో నిన్న కూటమి గెలుపును పురస్కరించుకొని నంద్యాల నియోజకవర్గం భూమా బ్రహ్మానందరెడ్డి నివాసం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పలు గ్రామాల నుండి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ గెలుపునకు కృషి చేసిన నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ ఎన్నికలు 2024లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటు నాగరాజ్కు డిక్లరేషన్ పత్రాన్ని అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. కూటమి నుంచి కేంద్రంలో మా జాతికి న్యాయం చేయండి,
తూర్పాటి మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు నివసిస్తున్న బేడా బడుగు చింగం కమ్యూనిటీకి న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందకపోవడం వల్లనే గత 16 సంవత్సరాల నుంచి విద్య, ఉద్యోగం, సంక్షేమంకి నోచుకొని భిక్షాటనతో బాల్యం పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని, కనుక కేంద్రంలో మా జాతి సమస్య పెండింగ్ లో ఉన్నదని, ఈ విషయంపై కూటమి పార్టీల అధినేతలు మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని, వీటికి ఈ విద్యా సంవత్సరంలో నష్టం జరగకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవతో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బేడా బడుగు చింగం సంక్షేమ సంఘం నేత తూర్పాటి మనోహర్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఈరోజు 2024 ఎలక్షన్లో కూటమి ఏర్పాటు కావడం జరిగినది. ఈ కూటమి ఏర్పాటు కావడం వలన మా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న యావత్ బుడగజంగాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకనగా గతం నుంచి కూడా అంటే దాదాపు 14-15 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా బుడగజంగాలకు న్యాయబద్ధమైన ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందించడంలో అన్యాయం గావించబడుతుంది. కానీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, అదే పనిగా బీజేపీ పార్టీ అయితేనేమి, ఈ 3 పార్టీలు కూడా మాకు వారి యొక్క ఎలక్షన్ల టైంలో వాళ్ళ పాదయాత్రలు అయితేనేమి, వారి యువగలంలో అయితేనేమి, అదేవిధంగా జనసేన మీటింగ్లలో అయితేనేమి, బీజేపీ వాళ్ళ కార్యక్రమ మీటింగ్లలో అయితేనేమి బుడగజంగాలకు మేము వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వారి మీడియా పూర్వకంగా అయితేనేమి, సమాజ పూర్వకంగా అయితేనేమి, మాకైతేనేమి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు 3 బలమైన పార్టీలు కూడా మా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు అవే పార్టీలు ఏర్పాటు కావడం, మాకు హామీ ఇచ్చినటువంటి వ్యక్తులే మనం గెలవడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా గతంలో చేసిన ప్రభుత్వాలకు కాల్యాపన చేయకుండా తక్షణమే కేంద్రంలో ఉన్న సమస్యను, బుడగజంగాల సమస్యను పరిష్కరించాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి అధినేతల కల్లా మేము అప్పీల్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒకసారి వారు ఇచ్చిన హామీని నేను ఒకసారి మీకు వివరించగలుగుతుంటే, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సింగమల్ల నియోజకవర్గం నందు అనంతపురం జిల్లాలో ఆయన వచ్చిన ఎలక్షన్ల టైం నందు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎమ్మునూరు నందు నియోజకవర్గంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నందు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే 2014 సంవత్సరంలో కూడా ఆయన పత్తికొండ నియోజకవర్గంలో గుమ్మిడి తమ్ములతో వేసుకుని అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. 2018లో ఒక కమిషన్, గౌరవ జేసీ శర్మ కమిషన్ ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత గారు కూడా 2022 జూలై నెల 10వ తారీఖున విజయవాడ నందు 2వ విడత నందు కూడా జనవాణి నందు కూడా బుడగజంగాలకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019 ఫిబ్రవరి 25వ తారీఖున స్టూడెంట్ మీటింగ్ నందు కర్నూలు నందు కూడా కలిసినప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే టీజీ భరత్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నూలు ఎంపీగా బస్తిపాటి నాగరాజు ఎన్నికైనందున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను సన్మానించారు. కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు మావిదాలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ దివంగత నేత, మాజీ మంత్రి రాముపాల్ చౌదరి కుమారులు సుమన్ చౌదరి, నవీన్ చౌదరి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర చరిత్రలో తెదేపాకు భారీ ఘన విజయం ఇచ్చినందుకు వారు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మా ఉన్నాను.
అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మౌనంగా ఉండి ఓటు రూపంలో బ్యాలెట్ రూపంలో వారి నిర్ణయాన్ని తెలియజేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విజయం తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తున విజయం దక్కింది. ఎప్పుడు చరిత్రలో ఎన్నడూ ఎరగని విజయం తెలుగుదేశం పార్టీ చూసింది. దీనికి అంతటికి కూడా ప్రజల విశ్వాసం కారణం. అభివృద్ధి వైపు ప్రజలు ఉన్నారు. దుష్టపాలన అంతమైంది. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది. అందరూ మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మనకు ఒక రాజధాని అంటూ వస్తుంది. రేపు పొద్దున అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. రాష్ట్రం బాగుపడుతుంది. ఇంత ఘన విజయానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాష్ట్రంలో 164 సీట్లు సంపాదించి ఘన విజయం సాధించినారు. మోడీ గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అందరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎలక్షన్ బ్రహ్మాండమైన గెలిపించినందుకు గ్రామ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అభినందనలు తెలుపుతున్నాను. అంటే ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ఏమని ప్రజలందరూ ప్రతి ఇంటికి తిరిగి సూపర్ 6 కార్డులు ఇచ్చి బహిరంగంగా బయట పడకుండా, బయట చెప్పి కూడా భయపడకుండా ఇచ్చి తిరిగినాము. వైసీపీ అందరం కలిపి ఐకమత్యంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 కార్డులు పంచినాము. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.